ఆగనంపూడి ఉక్కు నిర్వాసిత కాలనీ గ్రామాలన్నీ ఒకే వార్డులో ఉండాలి. ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ జీవీఎంసీ అగనంపూడి జోనల్ కార్యాలయం వద్ద అగనంపూడి ఉక్కు నిర్వాసిత నాయకుల సమావేశంలో బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఉక్కు నిర్వాసిత కాలనీలో అన్ని గ్రామాలు ఐక్యతగా బంధుత్వంలో కలిసి మెలిసి ఉన్న పరిస్థితుల్లో 2005వ సంవత్సరంలో నిర్వాసిత కాలనీ 56, 57 వార్డులుగా విభజించితిరి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. మరలా 2001లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉక్కు నిర్వాసిత కాలనీ అంతా ఒకే వార్డు ఉండాలని విన్నపం చేసుకున్నాము. మా విన్నపం మేరకు జీవీఎంసీ 85వ వార్డులో ఉక్కు పునరావాస కాలనీ గ్రామాలన్నీ ఉంచారు. మరలా ఇప్పుడు 120 వార్డులు చేసి స్థానిక ప్రజాభిప్రాయం లేకుండా ఉక్కు పునరావాస కాలనీ గ్రామాలన్నీ విడగొట్టి 102, 103 వార్డులుగా విభజన చేయడం పట్ల ఉక్కు నిర్వాసితులు అసంతృప్తితో ఉన్నారు. కావున అన్ని నిర్వాసిత గ్రామాలు అన్ని ఒకే వార్డులో ఉంచాలని 2011 జనాభా ప్రాతిపదికపై నేడు వార్డులు విభజించడం, జీవీఎంసీ పాలకవర్గం ముగిసిన తర్వాత ఏకపక్ష వైఖరితో 120 వార్డులుగా విభజించారు. గత 15 సంవత్సరాల తర్వాత 2026 సంవత్సరంలో అదే ప్రాతిపదికపై వార్డులు విభజించారు. ఇప్పుడు ఉన్న విశాఖ నగర జనాభా 26 లక్షల పైచిలకు ఉన్నారు. కావున ప్రజా పరిపాలన సౌలభ్యం కొరకు 150 వార్డులు చేయాలని అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో నిర్వాసిత నాయకులు శిరంశెట్టి బాబ్జీ, బల్లిరెడ్డి శ్రీను, విందుల మోహన్ రావు, కొలిపాక అప్పారావు, గోడి రామకృష్ణ, వియాకుల శంకర్రావు, ఆకుల లక్ష్మణరావు, కె లోవరాజు నిర్వాసిత నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆగనంపూడి జోనల్ కమిషనర్ శ్రీమతి మనీషా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ విశాఖ నగర ప్రాంతం ఎంతో ఎక్కువ మంది, సుమారు 26 లక్షల మంది పెరిగారు. అందులో మైగ్రేషన్ కూడా జనాలు వైజాగ్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు జనాభాకి అనుకూలంగా 150 వార్డులు చేయవలసిందిగా డిమాండ్ చేయాలండి. ఇప్పుడు మన బల్లి సత్యనారాయణ గారు చెప్పినట్టు మా నిర్వాసితుల కాలనీ అన్నీ ఒక ఏకంగా ఉండేవి. ఇప్పుడు ఈ వార్డుల విభజన సందర్భంగా ఇప్పుడు దానబోనిపాలెం, దిబ్బపాలెం, తలావనపాలెం మమ్మల్ని మా గ్రామాల్ని సపరేట్ చేసినట్టుగా మాకు మొన్న మీరు విడుదల చేసిన మ్యాప్లో చూపిస్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మా యొక్క దానబోనిపాలెం, దిబ్బపాలెం, తలవనపాలెం కూడా 103 నుంచి 102 వార్డులోకి మారుస్తారని మేము కోరుచున్నాం మా గ్రామ ప్రజల తరపున. అందు గురించి అలాగే కాకుండా మరి జనాభా 26 లక్షల వరకు ఉంటుంది. దానికి 150 వరకు వార్డులు చేస్తారనేసి మేము కోరుచున్నాం. మా యొక్క గ్రామాలు, నిర్వాసిత గ్రామాలు కూడా స్టీల్ ప్లాంట్ రాకముందు కూడా అక్కడ కలిసిమెలిసి ఉండేవి. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మేము నిర్వాసిత కాలనీలు అన్నీ కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు ఇది మా దిబ్బపాలెం, దామోడిపాలెం, తడపాలెం విడదీయడం బాగోలేదు. ఇది మరి మున్సిపల్ కమిషనర్కి మా యొక్క విన్నపము, మీరు తక్షణమే మా యొక్క గ్రామాల్ని 102 వార్డులో కలిపి ఈ 150 వార్డులు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అగనంపూడి పునరావాస కాలనీ అగనంపూడి మేజర్ పంచాయతీలో ఉన్న పరిస్థితిలో 2005 సంవత్సరంలో మళ్ళీ ఫోన్ చేస్తాను జీఎంసీ కార్పొరేషన్లో ఇది విలీనమై ఆ రోజున కలిసి ఉన్న పునరావాస కాలనీ 56, 57 2 వార్డులుగా విభజన చేయడం జరిగింది. అప్పుడు నిర్వాసితులు, బంధువులు, గ్రామాలు, సరిహద్దులు ఉన్న ఊర్లని విభజన చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా 2021లో ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు గగనంపూడి ప్రజలంతా అధికారులని, అప్పుడు ప్రజాప్రతినిధుల్ని చెప్పడంతో అప్పుడు అగనంపూడి పునరావాస కాలనీ అంతా 85వ వార్డులో ఉంచడం జరిగింది. మరి ఈ రోజున కొత్తగా 101 నుండి 106 వరకు అగనంపూడి ప్రాంత ఈ వార్డు విభజన చేసినప్పుడు 102 దాంట్లోని దానబోడిపాలెం, దిబ్బపాలెం, తలారపాలెం, పెద్దినాయుడిపాలెం ఈ గ్రామాలని విభజించి వాటిని 103 వార్డులో పంపించడం జరిగింది.